అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ములక్కాయ జీడిపప్పు కర్రీని చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికి కావలసినవి నేను 3 ములక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. జీడిపప్పు 50 గ్రాములు తీసుకొని ఒక్కసారి ఇలా కడిగి 15 నుండి 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. ఇందులో గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు, అలానే ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి. ఇంకా తయారీ విధానం చూద్దాం. కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నాను. పొయ్యి మీద కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి దీనిని కలుపుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అది కూడా ఒక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇక్కడ వేగిపోయింది. దీనిలో ఇంకా జీడిపప్పులను వేస్తున్నాను. దీనిని కూడా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది వేగింది. దీనిలో ములక్కాయ ముక్కల్ని వేసేస్తున్నాను. వేసి దీనిని కూడా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. దీనిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఇందాకడ గ్రేవీ కోసం చూపించాం కదండి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ వేసి ఇలా నేను మెత్తగా మిక్సీ పట్టాను. పప్పు కర్రీ కూడా ఇక్కడ మగ్గింది. ఇంకా దానిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం వేసి చక్కగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిన తర్వాత దీనిలో నేను 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేయాలి. ఇక్కడ 4 విజిల్స్ రానిచ్చాను. ఇంకా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ములక్కాయ జీడిపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇది స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చేసాక ఈ స్టేజ్లో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, చూస్తున్నారు కదండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా అంతేనండి, టేస్టీ ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.